అంశాన్ని సిబిఐకి ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నా. ఎందుకంటే ధరణి వచ్చాక పార్ట్ బిలో పెట్టిన భూముల్లో వేలాది ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్ళాయని అంశంలో మరి ఎన్నోసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు పిసి అధ్యక్షుడిగా మాట్లాడిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటే మన భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ 2.5 లక్షల కోట్ల రూపాయల స్కాము ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ గా అభివర్ణించారు. అలాంటి 2,50,000 కోట్ల రూపాయల స్కామ్ సంగతి మీరు ఈ రోజు వరకు కూడా ఎందుకు విచారణకు జరిపిస్తలేరు, ఎందుకు దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఇస్తలేరు? మరి ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు వరకు ఇంత పెద్ద స్కామ్ లో మరి సంవత్సరం దాటినా దాని మీద సిబిఐ ఎంక్వైరీ కానీ మరి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కానీ లేకపోవడం వల్ల పలు అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష. ఈ రోజు వరకు అసైడ్ భూములకు సంబంధించినటువంటి దాదాపు 24,000 ఎకరాల భూముల్లో కేవలం 5 లక్షల ఎకరాలు మాత్రమే మిగిలినాయి. 24 లక్షల ఎకరాల భూములు దాంట్లో 5 లక్షల ఎకరాలు మాత్రమే మిగిలినాయి. ఫారెస్ట్ భూముల్లో 40% 6 లక్షల భూములు తగ్గినాయని చెప్పి మరి లెక్కలు చెప్తా ఉన్నాయి అధ్యక్ష. వక్ఫ్ బోర్డులు కానీ దేవాలయ భూములు కానీ ఇతర భూములు కూడా దాదాపు 60% భూములు అన్యాక్రాంతమైనాయని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాయి అధ్యక్ష. మరి ఇన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం అవుతా ఉంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు బడా స్కామ్ ఈ రాష్ట్రంలో జరిగిందంటే ఇంత స్కామ్ లో ఇప్పటి వరకు మీరు ఎలాంటి చర్య తీసుకోకపోవడం, దాని మీద ఎంక్వైరీ వేయకపోవడం మీద వెనుక పలు అనుమానాలు మరి కనిపిస్తా ఉన్నాయి అధ్యక్ష. మీరు నిషేధిత జాబితాలో ఉన్న భూములు కానీ మరి అన్నిటికన్నా ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి భూములు కొన్ని లక్షల కోట్ల విలువైన భూముల మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలి. లేని పక్షంలో ఈ ప్రభుత్వం మీద పలు అనుమానాలు వస్తూ ఉన్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ దీని మీద వేయాలి. శంకర్ భాయ్, సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేస్తలేరు? లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పి మరీ చెప్పినటువంటి రేవంత్